తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నిక కాబోతున్నటువంటి అభిషేక్ మను సింఘ్వి ఓసీ సామాజిక వర్గం. ఈయన పేరేంది? వేం నరేందర్ రెడ్డి. నోటుకు ఓట్లో ఉన్నాడు చూడు, వేం నరేందర్ రెడ్డి. వీళ్ళిద్దరిని ఇవాళ రాజ్యసభకు చేసిరు. వాస్తవానికి సీట్ ఎవరిది? కేశవరావు బీసీది సీటు. బీసీ సీటు తీసుకుపోయి ఓసీకి ఇచ్చి, అది పోని మరి ఎవరికన్నా ఒక పని మంతునికి ఇచ్చిండా? ఎస్సీలకు ఒక్క సీట్ ఇవ్వలేదే, ఒక్క ఎంపీ లేడు. ఎస్సీ మాదిగ సామాజిక వర్గం, ఒక ఎస్టీ లేడు, ఒక మైనార్టీ లేడు. ఎస్టీ ఉన్నాడు అనుకో, బలరాం నాయక్ ఉన్నాడు, సారీ. అయితే ఈ పుణ్యానికి వచ్చి ఉత్తగొచ్చేటి ఏమో వేం నరేందర్ రెడ్డి గెలుస్తాడాయనన్నా ఓ జెడ్పీటీసీ చూద్దాం, ఏమన్నా గెలుస్తాడేమో చూద్దాం. హన్మకొండలో పోటీ చేస్తే ఒక వార్డులో, ఈయన తెలుగుదేశం నుంచి పోటీ చేస్తే హన్మకొండలో పోటీ చేస్తే ఒక వార్డు ఉంటుందిగా, ఆ వార్డులో కడియం శ్రీహరి, ఎర్రబల్ దయాకర్ రావు వీళ్ళందరూ ఉన్నారు. 4 ఓట్లు పడ్డాయా ఈ వేం నరేందర్ రెడ్డి? మొత్తం పడ్డాయా? 4 ఆ వార్డులో, ఆ బూత్లో 4 ఓట్లే పడ్డాయి. ఆ బూత్లో టాప్ లీడర్స్ ఉన్నారు. గదా అయిన పరిస్థితి. వేం నరేందర్ రెడ్డి అట నిధులు గుంజుకొస్తారట. వాహ్, నిధులు గుంజుకొచ్చే బ్యాచేనా మీది? మీది నిధులు గుంజుకొచ్చే బ్యాచేనా? అక్రమంగా ఓ బీసీ1 సీట్లోకి చొరబడ్డాడు. గాంధీ భవన్లో ఉన్నటువంటి కట్టప్పలకు నేను చెప్తా ఉన్నా, బీసీ నాయకులకు చెప్తా ఉన్నా, ఎస్సీ ఎస్టీలకు చెప్తా ఉన్నా, చూసిరా ఎవందా పార్టీ? ఉన్నారా మీరు? జెండాలు మోస్తాందుకా అందులో ఉన్నది.